सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం 97వ శ్లోకం. బ్రహ్మాండలోకదేహేషు సద్వస్తుని పృథక్కృతే असन्तोऽण्डादयो भान्तु तद्भाने पीह्यकाक्षतिः. ఈ అధ్యాయంలో విద్యారణ్యుల వారు ప్రపంచం పంచభూతాలతో చేయబడింది. ఆ పంచభూతాలు మాయా యొక్క పరిణామం. ఆ మాయ బ్రహ్మమునందు ఉన్నది. మాయా పంచభూతాలుగా మనకు వ్యక్తమవుతున్నది. ఆ పంచభూతాలతో చేయబడినదే ఈ శరీరం కూడా. చైతన్యము, మాయా, ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. దీనికి ఆధారం ఏంటంటే తైత్రీయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆ సృష్టి ప్రక్రియ ప్రకారం ఇక్కడ మనకు చెప్పబడుతోంది. ఈ పంచభూతాలన్నీ కూడా నామరూపాలే, సత్యము కాదు. వాటికి ఒక సహజ గుణం ఉంటుంది. మిగతా గుణాలన్నీ కూడా ఆ ముందున్నటువంటి పంచభూతాల నుంచి తీసుకుంటాయి. ఒక్కొక్కటి కూడా తన స్వగుణంతో మరి వేరే పంచభూతాల గుణాలను తీసుకొని ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ కూడా ఆ సత్తు వల్లనే ఉంటున్నాయి అన్నారు. సత్తు, ఆ చైతన్యము, ఆ ఉనికి అనేది తీసేస్తే వీటన్నిటికీ కూడా మిథ్యాత్వం వస్తుంది. కనుక మిథ్యాత్వం అనేది నిర్ణయించడము చివరి ఘట్టం. మిథ్యాత్వం నిర్ణయించాము అంటే మనకు బ్రహ్మ సత్యం అనేది చాలా తేలికగా అర్థమవుతుంది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా అన్నారు. జీవో బ్రహ్మైవ నాపరహ మీన్స్ మహావాక్యం శ్లోకంలో. కనుక మనకు ఇప్పుడు ఈ పంచభూతాల నుంచి ఈ 96, 97 శ్లోకాలలో ఏం చెప్పారంటే, ఈ బ్రహ్మాండం అనేది ఉద్భవించింది. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాల్లో కూడా దేవతలు, మనుష్యులు, అంటే తర్వాత తిరియక్, మిగతా ప్రాణులు ఉంటాయి అని చెప్పారు. భువనేషు వసంతేషు ప్రాణిదేహ యథాయథం. వారి వారి కర్మలను అనుసరించి జీవులు ఆ లోకాల్లో ఉంటారు అని చెప్పారు. 97వ శ్లోకంలో ఈ బ్రహ్మాండాలు, ఈ లోకాలన్నీ కూడా, ఈ దేహాలన్నీ కూడా సద్వస్తువు నుంచి పృథక్కృత. సద్వస్తువు నుంచి కనుక వేరు చేస్తే, వేరు చేయడం అంటే ఆ సత్తు లేకపోతే, ఉనికి లేకపోతే ఇవి లేవు. ఆకాశము ఉన్నది, వాయువు ఉన్నది, గాలి, నీరు, అగ్ని ఇవన్నీ ఉన్నాయి అంటున్నాం. ఆ ఉన్నది అనేది తీసేస్తే వాటికి ఉనికి లేదు కదా. అసంతోహ అండాదయ అసంతః భవంతి. లేనట్లు అవుతాయి, లేనటువంటివి అవుతాయి. ఇప్పుడు మనం కూడా నేనున్నాను అంటున్నాం. ఆ నేను ఉన్నాను అనేటటువంటిదే ఉనికి, ఎరుక. అది ఉంటేనే ఈ పేరు, నామం, రూపం ఇవన్నీ కూడా వ్యవహారం అంతా జరుగుతుంది. ఉన్న వ్యక్తితో చేస్తామా వ్యవహారం, లేని వ్యక్తితో చేస్తామా?
ఉన్న వ్యక్తి జరుపుకుంటాడా సంక్రాంతి, లేని వ్యక్తి జరుపుకుంటాడా? ఉన్న వ్యక్తే జరుపుకుంటాడు సంక్రాంతి. అదేవిధంగా ఆ ఉండడం అనేది కదా ముఖ్యం. కానీ మనం ఆ ఉనికికి రూపం లేకపోవడం వలన దాన్ని మనం పట్టించుకోవడంలా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు కుండ మీద ఉంటుంది మన మనస్సంతా కూడా, ఆ మట్టి మీద ధ్యాస ఉండదు. ఎందుకంటే కుండ ఆకారం కనపడుతున్నది కనుక. మట్టి లేకపోతే కుండ లేదయ్యా అంటే వింటామా? వినం కదా. మనస్సు కుండ మీద ఉంటుంది దృష్టి అంతా కూడా, రూపం మీద నామం మీద దృష్టి ఉంటుంది కానీ దాని కారణమైనటువంటి మట్టి మీద ఉండదు కదా దృష్టి మనకు. మట్టికి ఒక ఆకారం అంటూ లేదు కదా, అందువల్ల అది అట్రాక్ట్గా ఉండదు. ఆకారం ఉన్నదే మనకు అట్రాక్ట్గా ఉంటుంది, ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఈ సత్ అనే దానికి ఆకారం లేదు, అందుకని అది మన మనస్సుని ఆకర్షించదు. ఏది ఆకర్షిస్తుంది అంటే ఈ శరీరం, పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఆకారంతో, అది ఆకర్షిస్తుంది. ఆకారము ఆకర్షిస్తుంది అన్నారు. ఆకర్షించడం అంటే మన మనసును మళ్ళిస్తుంది, దాని వైపుకి లాక్కుంటుంది. అందుకనే కదా ఈ ఆకారానికి ఎంత సేవ చేస్తున్నాం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా. ఈ శరీరానికి లోపల నెత్తురు, మాంసము, ఎముకలు, కండరాలు ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద ఒక తొడుగు ఈ యొక్క చర్మం. ఆ చర్మానికి రోజు ఎంత శుద్ధం చేయాలి, ఎంత ఆహారాన్ని ఇవ్వాలి, శరీరానికి ఎంత పోషణ చేస్తున్నాం, ఎంత దానికి మన అటెన్షన్ అన్నమాట. మన అటెన్షన్ అంతా కూడా దానికి ఎంత మనం ఇస్తున్నాము అంటే అది చెప్పలేము. ప్రతి వాళ్ళం ఎంత సమయం ఇస్తున్నాం అనే దాన్ని మనం గ్రహించవచ్చు. కనుక అటువంటివన్నీ అసంతః అండాదయ, ఈ యొక్క నామరూపాలన్నీ కూడా అసంతః లేనివిగానే చెప్పవచ్చు. భాంతు తద్, అవి ఉంటే ఉండనివ్వండి, ఆ పేర్లు ఉన్నంత మాత్రాన, ఆ రూపం ఉన్నంత మాత్రాన, సూర్యోదయం ఉన్నంత మాత్రాన సూర్యోదయం నిజమవుతుందా ఏంటి? ఉదయం లేవగానే సూర్యుడిని చూస్తాం. ఇప్పుడు బయటికి వెళితే అక్కడ సూర్య అస్తమయం కనపడుతుంది, అస్తమయం అవుతున్నది సూర్యుడు కనపడ్డంత మాత్రాన అది నిజమవుతుందా? సూర్యుడు నిజంగా అస్తమిస్తున్నాడా? ఏదో ఆయన కదులుతున్నట్లుగా పొద్దున్నే వచ్చి 12 గంటలకి మన తల మీదకి వచ్చి తల ఉచ్చి మీద కనపడతాడు, తర్వాత ఇటు దిగుతాడన్నాడు. అది సత్యమా? భాంతు, కనపడితే కనపడినివ్వండి, కనపడ్డంత మాత్రాన అది సత్యం కాదు కదా. సూర్యుడు కదలడం లేదు కదా, అసలు సూర్యుడు కదలకుండా భూమి కదులుతున్నది కదా, వాస్తవం అదే కదా. కనుక మనకు కనపడే వాస్తవం ఏమిటి? సూర్యుడు కదులుతున్నాడు. నిజంగా కదులుతున్నది ఎవరు? భూమి. భూమి కదులుతున్నట్లు కనపడుతోందా మనకు? లేదండి. మరి ఎవరు కనపడుతున్నాడు? సూర్యుడు కదులుతున్నట్లు కనపడుతున్నాడు. నీకు కనపడినంత మాత్రాన అది సత్యమవుతుందా? కదలడం అనేది కాదు. ఆయన కదిలినట్లుగా కనపడితే కనపడితే ఏమైంది? ఇవన్నీ అసత్ పదార్థాలే అయినప్పటికీ నీకు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అనిపిస్తే అనిపించని అంటున్నారు. భాంతు తద్భానే అపి ఇహ కాక్షతి, దానివల్ల మనకేంటి నష్టం? ఇప్పుడు సూర్యుడు నీకు ఉదయిస్తున్నట్లుగా అస్తమిస్తున్నట్లుగా నీకు మనసులో అనిపిస్తున్నది, దానివల్ల ఏమిటి హాని? ఏమీ లేదు. తెలుసుకున్నవాడికి భూమి గుండ్రంగా ఉన్నది అన్నాడు. ఎట్లా ఉంది? చదరంగా ఉందండి అన్నాడు. భూమి నిజంగా ఎలా ఉంది? భూమి గుండ్రంగా ఉంది. కనుక వాస్తవం వేరు, మనకు తెలిసేది వేరు, మనం తెలుసుకుంటున్నది వేరు, మన అనుభవం వేరు. అదేవిధంగా ఈ శరీరం, మనస్సు ఇవన్నీ కూడా వాస్తవం అనుకుంటున్నాం మనం. వాస్తవం కాదని ఎవరైనా చెప్తే కూడా నమ్మటం లేదు. గురువుగారు శాస్త్రం ద్వారా రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి చెప్పినా కూడా ఇది సత్యం కాకుండా ఎట్లా ఉంటుంది? నాకు కడుపు నొప్పి, తలనొప్పి, పన్ను నొప్పి ఇవన్నీ మాయ అంటే ఒప్పుకుంటానా? ఎట్లా ఒప్పుకుంటాను? కనుక నువ్వు ఒప్పుకోనంత మాత్రాన సత్యం సత్యం కాకుండా పోదు. సత్యం కానిది సత్యం కాదు కదా, అబద్ధమైనటువంటిది సత్యం కాదు నువ్వు ఒప్పుకోనంత మాత్రాన. కనుక విఘ్నులైన వాళ్ళు సత్యాన్ని సత్యంగా గ్రహించడం నేర్చుకుంటారు. అజ్ఞులైన వాళ్ళు సత్యాన్నిగా అంగీకరించలేరు, వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది.
అందుకని అయితే కనపడితే కనపడివ్వండి, మనకేంటి నష్టం అంటున్నారు. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత శ్లోకం 98. భూతభౌతికమాయానాం అసత్వేత్యంతవాసితే సద్వస్త్వద్వైతమిత్యేషా ధీర్విపర్యేతి న క్వచిత్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఆత్మ అయిన నేను సత్యస్వరూపాన్ని మనం కలగన్న తర్వాత ఆ కళలో కనిపించేవన్నీ సత్యం అనిపిస్తున్నాయి. కళలో ఉన్నప్పుడు అది సత్యం కాదు అని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాం? మేలుకుంటే అది సత్యం కాదని తెలిసిపోతుంది. స్వప్న పదార్థం అనేదే లేదు అని తెలుస్తుంది. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ పదార్థాలన్నీ కూడా వ్యావహారిక పదార్థాలు ఉంటాయి, కనపడతాయి. కనుక మిథ్యాత్వ నిశ్చయం తర్వాత కూడా ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి అన్నారు. కళలో లాగా కాకుండా, కళలో కనపడవు, జ్ఞానం వచ్చిన తర్వాత ఇదంతా కూడా స్వప్నం అయినప్పటికీ కనపడుతూ ఉంటాయి. కనుక మనం ఏం తెలుసుకోవాలి? ఈ అనాత్మ అనేది శరీరము, మనస్సు, ఈ శరీరానికి సంబంధించిన బాధలు నన్ను ఏమీ చెయ్యలేవు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే స్వప్నము ఆంటలాజికల్, అంటే దాని సత్తా భేదం అంటారు. కళ వ్యావహారికం కంటే, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం, దీనంత సత్యం కాదు కళ. కళలో వచ్చేవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సత్యానికంటే అవి తక్కువ సత్యం, లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు. కనుక లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీది కళలో జరిగినవి మనల్ని బాధించవు. ఎందుకంటే మెలకువతో ఉన్నవాడు వ్యావహారిక సత్తా, స్వప్నంలో ఉన్నటువంటి వాడు స్వాప్నికుడు ప్రాతిభాసిక సత్తా. కనుక అవి ఆ రెండు కూడా, ఇద్దరు జాగ్రత్త పురుషుడు, స్వప్న పురుషుడు, ఎప్పుడు వాళ్ళకి ఎటువంటి క్లాష్ ఉండదు. నిజంగా చెప్పాలంటే జాగ్రత్త పురుషుడే స్వప్న పురుషుడిగా కనపడుతున్నాడు కళలో. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక స్వామీజీ ఒక కథ చెప్పేవాళ్ళు. ఎందుకు ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ వ్యావహారికమైనటువంటి శరీరము, మనస్సు, వ్యాధి, జర ఇవన్నీ కూడా మనల్ని బాధించవు, ఎటువంటి దుఃఖము ఉండదు అంటున్నామంటే కారణం ఏంటంటే, ఆత్మనైన నేను పారమార్థిక సత్యం. ఈ శరీరము, మనస్సు, ఈ ప్రపంచము, ఈ బాధలు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు పండగ వచ్చినప్పుడు కొంచెం ఆనందంగా ఉంటాం, మధ్య మధ్య పానీయం అన్నట్లు మధ్య మధ్యలో కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి మనిషికి. ఇవన్నీ కూడా మనిషిని చెలింపచెయ్యవు. దానికి ఒక కథ ఏంటంటే, ఒక చోట ఒక అల్సేషన్ డాగ్ కట్టించారట. కట్టినప్పుడు ఒక పిల్లిని చూసి ఆ కుక్క అరుస్తున్నదట. అరుస్తుంటే ఆ పిల్లి అక్కడే ఉంది, పారిపోలే. ఆ పిల్లి చూస్తూ ఉన్నది ఆ కుక్కని. కుక్కకి పిల్లికి పడదు కదా, అందుకని ఈ పిల్లిని చూడగానే కుక్క అరుస్తుంది. అరిచినా కూడా ఈ పిల్లి ఎందుకు పోలేదు, ఎందుకు ధైర్యంగా కూర్చుంది అంటే, ఆ పిల్లికి తెలుసు ఈ కుక్క కట్టబడి ఉన్నది, దానికి నాకు ఒక 4.5 అడుగుల డిస్టెన్స్ ఉన్నది, అది నన్ను ఏం చెయ్యలేదు అని చెప్పి పిల్లికి తెలుసు. పిల్లికి ఎలా తెలుసు అంటే, పిల్లి అటు కూర్చొని ఉంది, దాని మెడలో కట్టి ఉన్నది, అది లాక్కుంటున్నది ఆ తాడుని దీన్ని కరవడానికి. ఆ కుక్క ఎంత దగ్గరికి వచ్చినా కూడా ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉన్నది, ఎందుకంటే అంతకంటే దాటి అది రాదు అని పిల్లికి తెలుసు. ఇది నన్నేమీ చెయ్యలేదు ఈ కుక్క అని చెప్పి పిల్లికి తెలుసు. అందుకని ధైర్యం కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ కుక్కను చూస్తూ ఉంటుంది. మీరు చూశారో లేదో, చాలా చోట్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది, అది ధైర్యంగా ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం వచ్చిన తర్వాత పారమార్థికమైన సత్యాన్ని నేను ఆ వ్యావహారిక సత్యమైనటువంటి శరీరము, మనస్సు, ఈ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు,
వ్యాధికి సంబంధించిన బాధలు ఏవైనా ఉంటే, ఒంటికి సంబంధించిన బాధలు, ఇవన్నీ నన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే అవన్నీ కూడా వ్యావహారిక సత్తా. కలలో జరిగినవి నన్ను ఏమన్నా బాధిస్తున్నాయా? లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా వ్యావహారికమైనటువంటివి నన్ను బాధించవు అని తెలుసుకుంటాడు. నేను పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మను. ఈ 5 అనాత్మలు, మన ఆస్తులు, పాస్తులు, ఇళ్ళు, కుటుంబం, శరీరం, మనస్సు, ఇవన్నీ కూడా ఒక స్వప్నం లాంటివే అని తెలుసుకుంటాడు. కనుక నేను ఎవరిని అంటే నేను పారమార్థిక సత్యాన్ని, నా శరీరం వ్యావహారిక సత్యం. కానీ మనిషి బాధపడుతున్నాడు. ఎందుకంటే జ్ఞానం లేకపోవడం వల్ల. స్వప్నం నిజం కాకపోయినా స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న పురుషుడు బాధపడుతున్నాడా లేదా? వర్షము గాలి వచ్చినప్పుడు ఆ స్వప్నంలో బాధపడుతున్నాడు. అది ఆ బాధ ఎప్పుడు పోతుంది? మేలుకున్నప్పుడు పోతుంది. నిద్రలో నుంచి లేచిన తర్వాత పోతుంది. అప్పటి వరకు పోదది. ఈ బాధ కూడా అంతే. వ్యావహారికమైనటువంటి కోపాలు, తాపాలు, మనుషుల మనస్పర్ధలు, ఈర్ష, అసూయాల వల్ల వచ్చేటటువంటి ఎన్నో బాధలు ఉంటాయి. మానసికమైనటువంటివి, శారీరకమైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనస్సుని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఎందుకంటే మేలుకోవాలి. నా నిజస్వరూపానికి మేలుకున్నప్పుడు అవి నన్ను బాధించవు అని తెలుసుకోవాలి. అందుకని వాసితే అంటున్నారు చూడండి, మొదటి లైన్లో. వాసితే అంటే ఆ లోపల వాసన పోవాలి. నేను జీవుణ్ణి, నాకు అన్ని బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అనేటటువంటి ఆ వాసన పోవాలి. సంశయరహితమైనటువంటి నిశ్చయం వచ్చినప్పుడు అని అర్థం. అత్యంత వాసితే అంటే హృదయ అంతరాళాల్లోకి వెళ్ళిపోవాలి జ్ఞానం. పై పుస్తక జ్ఞానం కాదు, హృదయ అంతరాళాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే తర్వాత 60-65 ఏళ్ళు వస్తున్నప్పుడు ఒంటరితనం బాధిస్తూ ఉంటుంది మనిషిని. ఒంటరితనం, ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు పోయినప్పుడు, భార్య కానీ భర్త కానీ దూరం అయినప్పుడు ఆ మనిషిని బాధిస్తుంది. అన్నీ ఉన్నాయి. పెన్షన్ వస్తుంది, ఇల్లుంది, బాగా చదువుకున్న వ్యక్తి అయినా కూడా ఒంటరితనం బాధిస్తుంది. ఎందుకంటే మనస్సును పరిపక్వత చేసుకోలేదు. అంత చదివిన ఉపనిషత్తులన్నీ చదివాట చిన్నప్పుడు, అన్నీ చదువుకున్నా, అన్నీ తెలుసుకున్నా కూడా బాధ ఎందుకు పోవడం లేదంటే గురువు దగ్గర చదవవలసిన విధంగా చదవలేదు, తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోలేదు. కనుక మనిషికి వయసు వచ్చే కొద్దీ కూడా ఈ మరణ భయం, వ్యాధి భయం వెంటాడుతూ ఉంటాయి మనిషిని. ముసలితనం భయం ఉండనే ఉంది. 3 భయాలు ఉన్నాయి. జరా భయం, ముసలితనం భయం, వ్యాధి భయం, మరణ భయం. ఈ 3 భయాలు లోపల అంతరాళాల్లో ఉంటాయి. ఆ అంతరాళంలోకి వెళ్ళి వాటిని ముళ్ళుతో, జ్ఞానం అనే ముళ్ళుతో వాటిని తీసేయాలి బయటికి. అప్పుడు నిశ్చయ జ్ఞానం వస్తుంది. అలా చేయడానికి చెప్తున్నారు భూత భౌతిక మాయానాం. ఈ పంచభూతాలు, భౌతిక అంటే ఈ స్థూల భూతాలు, భౌతిక, తర్వాత మాయ, ఇవన్నీ కూడా అసత్వే అన్నారు. అవి సత్తుని గనక తొలగిస్తే వాటి నుంచి అసత్వే ఎవరుంటారు? సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. మిథ్యా జగత్తుకి అధిష్టానమైనటువంటి నేను అత్యంత వాసితే, మన సబ్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి జ్ఞానం అనేటువంటిది. దానికి ఎంతో చదివితే చదవంగా వినంగా అప్పుడు అర్థమవుతుంది మనిషికి. చాలా టైం పడుతుంది దీనికి. సద్వస్తు అద్వైతం ఇది. చివరికి ఏం మిగులుతుంది? అప్పుడు నేను ఆత్మ చైతన్యాన్ని, సద్వస్తువుని, నిజమైనటువంటి సత్యస్వరూపాన్ని, ఈ శరీరం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, పోవు. అవి ఉన్నంత మాత్రం మనకేం నష్టం లేదు, నష్టం ఉండదు. ఇది ఏషా ధీహి విపర్యే ఇది నక్వచిత్. ఎన్నటికీ కూడా ఇది మనల్ని బాధించదు. చివర్లో న విపర్యేతి అంటే ఈ ఏషాధీహి అంటే ఏమిటి? ఇటువంటి అద్వితీయమైనటువంటి
జ్ఞానము. అద్వితీయమైన బ్రహ్మమును నేను. ఏకమేవాద్వితీయం. అద్వైతం అన్నారు ఇక్కడ చూడండి శ్లోకంలో. అద్వైతం ఇతి అంటే రెండవది నిజమైనది లేదు. కళలో చూసినవన్నీ లేవు కదా, అట్లాగే జ్ఞానం వచ్చిన తర్వాత రెండవది నిజమైనది లేదు. ఈ నామరూపాలన్నీ మిథ్యా అని శృతి చెప్పినటువంటి మాటలు గుర్తు తెచ్చుకొని ఏషాధీహి ఈ జ్ఞానము. ఏ జ్ఞానము? భగవద్గీత 18 అధ్యాయాలు చదివి ఉపనిషత్తులన్నీ చదివి మహావాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి బుద్ధి అని అర్థం. ఏషాధీహి అట్టి అద్వితీయమైనటువంటి జ్ఞానం కలిగిన బుద్ధి అని అర్థం. ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఎంత కష్టపడితే, ఎంత చదివితే, ఎంత మనస్సుని దాని లోపల ఏకాగ్రత చేస్తే అర్థమైందన్న సంగతి ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది, మరెవరికి తెలియదు. అద్వితీయ బుద్ధి ఏషాధి అంటే ఇటువంటి జ్ఞానము. క్వచిత్ ఎప్పటికీ కూడా మార్పు చెందదు. జ్ఞానం పొందిన తర్వాత చిన్నప్పుడు స్కూల్లో 10+10 అని చెప్పి లెక్కల టీచర్ చెప్పింది 20 అని. చెప్పిన తర్వాత ఆ జ్ఞానం పోతుందా ఎన్నటికైనా, ఎప్పటికైనా? ఏమండి అప్పుడెప్పుడు చదివానండి 10+10 అంటే 20 అని, చాలా మర్చిపోయినానండి అంటారా? మర్చిపో, ఎప్పటికీ ఉంటుంది అది. ఎక్కడికి పోయినా, ఎక్కడున్నా, ఏ టైంలోనైనా అది జ్ఞానం పోదు. నా విపర్యేతి మార్పు నొందదు అని అంటే సత్యం కాకుండా వేరొకటి సత్యం అని అనిపించదు అని. అది అనిపించినంత మాత్రాన, కనిపించినంత మాత్రాన అది అసత్ అని మనకు దృఢ జ్ఞానం ఉన్నంత వరకు మనకే బాధ లేదు. కనపడితే ఏమైంది? పాము చూసి, తాడును చూసి పాము అనుకున్నాం, పాము లేదని తెలిసిపోయింది, తాడు మాత్రమే ఉంది. ఇంకేంటి భయం? భయం పోయింది కదా, ఇంకా భయం మళ్ళీ వస్తుందా? రాదు. తాడులాగా అనిపిస్తుంది రెండోసారి చూసినప్పుడు. నాకు తెలిసిపోయింది అది తాడే, పాము లేదు, ఏం లేదు, పాములాగా కనపడుతుంది అని అంటాడు. ఎందుకనంటే ఆ మిథ్యా జ్ఞానం పోయింది. అసత్ అని మనకు దృఢమైన జ్ఞానం వచ్చే వరకు మనల్ని బాధిస్తూనే ఉంటుంది. ఈ శరీరము, వృద్ధాప్యము, మరణ భయం, ఎప్పుడు పోతామో ఏమిటో అని ఒకటే భయంగా ఉంటుంది చాలామందికి. ఎలా పోతామో ఏమో, ఎవరైనా దగ్గర ఉంటారో లేదో. శరీరం ముసలితనం వచ్చేటప్పుడు ఆ శరీరంలో ఉన్న శక్తి అంతా తగ్గుతూ ఉంటే అప్పుడు ఎంత కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందుకని ముసలి వాళ్ళని చూస్తూ ఉంటే తెలుస్తుంది అది. ఇప్పుడు ముసలి వాళ్ళు ఇళ్లల్లోనూ లేరు, చూడటానికి తెలియడం కొంచెం కష్టం. ఇళ్లల్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు పడే కష్టాలన్నీ చూస్తుంటే తెలుస్తుంది, ఆహా మనకు ఈ వృద్ధాప్యం వస్తుంది కదా ఒకప్పుడు అని. అంత మాత్రం కనపడ్డప్పటికి కూడా అది అసత్ అని మనకు తెలిసినప్పుడు దానికి సత్యత్వం ఉండదు. కనిపించినా కూడా సత్యత్వం ఉండదు. కనుక సద్వస్తువునకు సద్వితీయత్వం ఎన్నటికీ కూడా పోదు అని అర్థం. సద్వితీయత్వం ఎన్నటికీ కూడా, అసత్తైన దానికి సద్వితీయత్వం ఉండదంటారు. అంటే సద్వస్తువు నేను, ఆత్మ చైతన్యాన్ని, దానికి రెండవది ద్వితీయత్వం అన్నారు. రెండవది అంటూ కనపడదు. అది విపర్యేతి అంటే ఎన్నటికీ కూడా ఈ ప్రపంచం ఎలాగైతే ఆ పిల్లి కుక్కను చూసి భయపడలే, ఎందుకని అంటే అది దూరంగా ఉంది, కట్టబడేసి ఉంది. అదేవిధంగా ఈ ప్రపంచం, మనుషులు, ఈ శరీరం, వృద్ధాప్యం ఇవన్నీ కూడా నన్ను బాధించవంటే అవన్నీ వ్యావహారిక సత్తా, నిజంగా లేవు. అవి నన్ను ఎట్లా బాధిస్తాయి? అది అర్థం అక్కడ. నా విపర్యేతి క్వచిత్, ఎన్నటికీ కూడా, ఎప్పటికీ కూడా. తర్వాత శ్లోకం. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమీ లేకపోతే అద్వైతం బ్రహ్మకేమో రూపం లేదు, సత్తుకి ఉనికికి రూపం లేదు. ఆ రూపం లేనిది ఇప్పుడు ఏమండి ఎలక్ట్రిసిటీ ఉంది, రూపం లేదు దానికి. ఉన్నదా లేదా? బల్బు పోయింది, ఎలక్ట్రిసిటీ కూడా పోయిందా అంటామా? అనం కదా. కనపడినంత మాత్రాన ఎలక్ట్రిసిటీ లేదని చెప్పి అనం కదా. అదేవిధంగా శరీరాలు, ఈ నామరూపాలన్నీ మిథ్యాత్వం చెందిన తర్వాత శూన్యత్వము వస్తుందనే బాధ అటువంటిది
వస్తుందేమో, శూన్యత అంటే ఏమీ లేకుండా పోతుందేమో అంటే అట్లాంటి బాధ ఏం లేదు కనుక అటువంటి సమస్య రాదు నాయన. నీ జ్ఞానం వచ్చినా కూడా యాజ్ యూజువల్గానే ఉంటుంది, మళ్ళీ ప్రపంచం కనపడుతూనే ఉంటుంది. కనుక నీ ఆస్తులు పాస్తులు శరీరము ఇల్లు పిల్లలు అందరూ ఇంటాక్ట్గా ఉంటారు, భయపడొద్దు. చాలామందికి భయం ఉంటుంది, ఏమండి జ్ఞానం వస్తే మిథ్యాత్వ నిశ్చయం చేస్తే ఇవన్నీ ఏమైపోతాయండి, నేనేమైపోతాను అన్నారు. అందుకని విద్యారణ్యుల వారు అట్లాంటి వాళ్ళకి చెప్తున్నారు. 99వ శ్లోకంలో చదువుతాను. సదద్వైతాత్ పృథగ్భూతే ద్వైతే భూమ్యాదిరూపిణీ తత్తదర్థక్రియాలోకే యథా దృష్టా తథైవ చ తథైవ సా. పూర్వం చూసినటువంటిది అంటే మనం యథార్థంగా పూర్వం దర్శించినటువంటిది. భానం అంటే మళ్ళీ కనపడుతుంది. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ మన ఇళ్ళు వాకిలి పిల్లలు అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్థక్రియ అన్నారు. తత్తదర్థక్రియ భూమ్యాది రూపిణి, భూమి ఆదిపదాత్ ఆకాశ వాయు అగ్ని చతుర్దశ భువనాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆకాశ వాయువు కనపడదనుకోండి కంటికి, కానీ వాటి వల్ల చేయబడినటువంటి పంచభూతాల ద్వారా చేయబడినటువంటి ఈ యొక్క చతుర్దశ భువనాలు. చతుర్దశ భువనాలు గుర్తున్నాయా? భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక అతలలోక వితల పాతాల తలాతల రసాతల మహాతల ఇవన్నీ లోవర్ లోకాస్. ఇవన్నీ కూడా అందులో నివసించేటటువంటి శరీరాలు. ఇవన్నీ భూమి ఆది రూపిణి. రూపిణి అంటే ఆ శరీరాలు. పశువులు పక్షులు క్రిములు కీటకాలు మనుషులు జలచరాలు ఎన్నున్నాయి, ఎన్ని కోట్ల రకాలు, కొన్ని కోట్లు 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 ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అంటే అటువంటి స్వరూపంతో మనకు కనపడుతున్నాయి కదా. ప్రతీయమానం అన్నారు. ఎప్పుడైతే సత్ అద్వైతాత్ పృథగ్భూతే ద్వైతే, ద్వైతం అంటే ఈ భూమి నా ఆకాశం ఇవన్నీ కూడా ఆ సత్తు నుంచి వేరు చేసినప్పుడు అని అర్థం. ప్రపంచము సదద్వైతాత్, ఈ ప్రపంచం అంతా కూడా అంటే మన శరీరం కూడా కలుపుకోవాలి అందులో. ప్రపంచంలోనే ఉంది కదా నీ శరీరం, పంచభూతాలతో చేయబడింది కదా. మామూలుగా వేదాంతం వింటూ ప్రపంచము పంచభూతాలు అంటుంటాం, అసలు విషయం మర్చిపోతాం. ఈ శరీరం నువ్వు ఎవరైతే వింటున్నాడో వాడే ఆ పంచభూతాలు. ఇది మైక్రో వరల్డ్, ఇది అది మ్యాక్రో వరల్డ్. సమష్టి ప్రపంచం, ఇది వ్యష్టి ప్రపంచం. ఇది పంచభూతాలతో చేయబడింది కనుక ఇది కూడా ప్రపంచంలో ఒక భాగం అనే సంగతి గుర్తు ఉంటే మంచిది, లేకపోతే క్లాస్ అవుట్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వేదాంతం వినేటప్పుడు శరీర భావం మనభావం అహంకారం నేను నాది రాగ ద్వేషాలతో వింటుంటాం. ఎంతన్నా చెప్పండి, నువ్వు వినేవాడివి ఆ మనిషి ఏ కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ పనిచేస్తున్నాయో, శరీరం కూర్చొన్నదో వింటున్నదో ఇది పంచభూతాల యొక్క మరొక రూపం అనే విషయంతో వినాలి. అట్లా విన్నప్పుడు మాత్రమే తర్వాత చెప్పబోయేది అర్థమవుతుంది. కానీ మామూలుగా మనమేం అనుకుంటుంటాం, చూస్తుంటాం సామాన్యంగా మనుషులు గురువుగారు పంచభూతాల గురించి చెప్తున్నారు, ఆకాశం వాయువు అగ్ని 14 భువనాల గురించి చెప్తున్నారు అనుకుంటాడే కానీ అసలు ఈ శరీరం కూడా అందులో భాగమేరా అని చెప్తున్నా కూడా ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తాడు. సహజంగానే చాలా సహజం అది. అందుకే చాలామందికి వేదాంతం వంటబట్టదు. ఆ శరీరం ఏదైతే ఉపయోగిస్తున్నావో నువ్వు ఈ శాస్త్రం వినడానికి, అది ఆ పంచభూతాల్లోనిదే అనే సంగతి మర్చిపోకూడదు. కానీ మర్చిపోతారే మనుషులు.
మర్చిపోతే ఏమవుతుందంటే శాస్త్రం దూరంగా ఉంటుంది. నీకు ఇప్పుడు కాదులే, ఇంకా సమయం పడుతుంది, కొన్ని జన్మలు అంటుంది శాస్త్రం. లేదు లేదు లేదు, నాకు ఈ జన్మతో సరిపోవాలి, ఇంకొద్దు జన్మ అనుకుంటే పంచభూతాలతో ఉన్నది ఈ శరీరం అని చెప్పి గుర్తు చేసుకుంటూ విను క్లాసు. అది అలా వినాలి. ప్రపంచము సదద్వైతాత్ అంటే ద్వైత భావము లేనటువంటివి. సత్ అద్వైతాత్ అద్వితీయమైనటువంటి సత్పదార్థము నుండి. పంచమి విభక్తి సదద్వైతాత్. సత్ అద్వైతాత్ అంటే ఏమిటి? ఈ సత్తు ఉనికి అనేటటువంటిది ఇసుమంతైనటువంటి ద్వైతము లేనటువంటిది నిజంగా. అటువంటి సత్పదార్థము నుండి పృథగ్భూతే, ఈ భూమి ఆకాశం మొదలైన అన్నీ కూడా వేరు చేశాం కదా, ఇంతవరకు అవే కదా చేస్తూ వచ్చాం. వేరు చేసినప్పుడు అసత్యమైనదిగా మనం విడదీసినప్పుడు అని అర్థం. పృథక్ అంటే వేరుగా, భూతే వేరుగా చూసినప్పుడు. భూతే అంటే పంచభూతాలు కాదు ఇక్కడ. పృథగ్భూతే అంటే అసత్యమైనదిగా దాన్ని భావించి తెలుసుకొని విడదీసినప్పుడు, బుద్ధిపూర్వకంగా విడదీయబడినప్పుడు అప్పుడేమవుతుంది? తత్ తత్ అర్థక్రియా అంటే ఆ భూమి, ఆకాశము, వాయు, అగ్ని, జలము ఇవన్నీ వాటి వలన చేయబడినటువంటి శరీరాలు, ఈ శరీరాలు, ఈ బ్రహ్మాండము, ఈ లోకాలు ఇవన్నీ కూడా వాటి అర్థ అంటే ప్రయోజనము, క్రియ అంటే పనులు ఈ లోకంలో యథాదృష్ట అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో భార్యాభర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు. భర్త వేదాంతం వింటున్నాడు, జ్ఞానం వచ్చేసింది, అహం బ్రహ్మాస్మి అన్నాడు. భార్య భార్యగానే కనపడుతుంది, ఇల్లు ఇల్లుగానే కనపడుతుంది, అవేం వేరేగా కనపడవు. స్త్రీ స్త్రీగానే కనపడుతుంది. భార్యకి జ్ఞానం వచ్చిందనుకోండి, భర్త భర్తగానే కనపడతాడు, ఇల్లు ఇల్లుగానే ఉంటుంది, ఏమీ కాదు, ఎటువంటి మార్పు ఉండదు వాటిట్లో. అందుకని తత్ తత్ అర్థక్రియ, వాటి వాటి ప్రయోజనాలు, పనులు అన్నీ కూడా ఈ లోకంలో యథాదృష్ట. జ్ఞానం రావడానికి ముందు ఎలా చూసావో నీ బ్యాంక్ అకౌంట్ అట్లాగే ఉంటుంది, ఏమీ కాదు. ఏమంటే జ్ఞానం వచ్చిన తర్వాత అంతా మిథ్య అన్నారు కదా, ఆ బ్యాంకులో డబ్బులన్నీ కూడా మిథ్య అయిపోతాయేమో అన్నారు. ఏమీ కావు, వెళ్ళి తీసుకోవచ్చు నువ్వు. సత్తు నుండి అవి వేరు చేసినప్పుడు మనం జ్ఞానం రావడానికి పూర్వం ఎట్లా చూసామో అదే విధంగా యథాదృష్ట, ఎట్లా తెలుసుకొనబడినయో మన చేత అవన్నీ కూడా అదే విధంగా తథైవ సా అన్నారు. సా అంటే అదంతా కూడా మన ఇల్లు, వాకిలి, ఆస్తి పాస్తి, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే చేర్చుకోండి అందులోనే. అవన్నీ కూడా తథా ఏవ. అందుకని దిగులు పడద్దు, జ్ఞానం వస్తే ఏమైపోతాను ఏమో. భర్త భయపడద్దు భార్య గురించి, ఎందుకంటే భార్య తీవ్రంగా చదువుతూ ఉంటుంది వేదాంతం. భర్త ఆ పక్కగా ఛాయలకు కూడా రాడు, ఆయనకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఎక్కడ ఏమైపోతుందో ఏమిటో, సన్యాసి అయిపోతుందో ఏమో, దీనికి జ్ఞానం వచ్చింది అంటే ఏమవుతుందో ఏమో, మనస్సు చెలించిపోతుందో ఏమో అని ఆయన బాధపడతాడు. ఆయన కనుక వింటూ ఉంటే ఒకవేళ అంత శ్రద్ధగా, భార్య వినటం లేదనుకోండి, ఆవిడికి దిగులు, ఈయన ఏమైపోతాడో ఏమని. అందుకని భార్య శాస్త్రంలో తీవ్రంగా లగ్నమైనప్పుడు భర్త భయపడక్కర్లేదు. భర్త తీవ్రంగా శాస్త్రంలో లగ్నమైపోయి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి వెళుతున్న మార్గంలో ఉన్నప్పుడు భార్య భయపడని అవసరం లేదు. యథాతథంగానే వారి వారి సంబంధాలు వాళ్ళకు మామూలుగానే ఉంటాయి. జ్ఞానం అనేది ఇక్కడ లోపల మనసులో, బుద్ధిలో మనకు కలుగుతుంది, అంతఃకరణంలో. కనుక అవన్నీ కూడా అట్లాగే మామూలుగానే కనపడతాయి నాయన, నువ్వేం భయపడొద్దు అన్నారు. అందుకని ఒక నిశ్చయం ఏర్పడింది కదా, ఇప్పుడు భయం తొలగిపోయింది కదా, అటువంటి భయాలు ఏం పెట్టుకోవాకండి, ఏమీ కాదు అని చెప్పారన్నమాట. ఇంతటితో ఈ పంచభూతాల యొక్క మిథ్యాత్వ నిశ్చయం అయిపోయింది. అయిన తర్వాత ఈ వ్యక్తికి ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు కొన్ని మనం ఏం చెప్పాం, పంచభూతాల సృష్టి దాని గురించి చెప్పాం. కానీ కొంతమంది సిద్ధాంతులు ఈ ప్రపంచం ఎలా వచ్చిందని చెప్పి వారి వారి సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి మనకి ఇప్పుడు పరిచయం చేస్తున్నారు తర్వాత శ్లోకంలో.
శ్లోక 100th శ్లోక. సాంఖ్యకాణాదబౌద్ధాః ధైర్యభేదో యథా యథా సాంఖ్యకాణాదబౌద్ధ్యాద్యైః జగద్భేదో యథా యథా ఉత్ప్రేక్ష్యతేనైకయుక్త్యా భవత్యేష తథా తథా. భగవద్గీత సిస్టమేటిక్గా విని ఉపనిషత్తులు వింటే ఇవన్నీ చక్కగా క్లియర్గా అర్థమవుతాయి. కనుక అక్కడక్కడ వినకుండా ఒక సిస్టమేటిక్గా రోజు ఈ క్లాసు వరుసగా వింటూ ఉండాలి. భగవద్గీత 18 అధ్యాయాలు పూర్తి చేయాలి. 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం, 3 తర్వాత 4, అట్లా. ప్రకటన గ్రంథాల్లో తత్వబోధ, వివేక చూడామణి అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో, వెబ్సైట్లో. కనుక రోజు కాస్త సమయాన్ని కనుక ఇస్తే మనకు ఎటువంటి సందేహాలు లేనటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు నిశ్చయమైనటువంటి జ్ఞానం వలన మనకు ఆనందం కలుగుతుంది. కనుక ఈ శ్లోకంలో మనం ఆకాశము, వాయువు, అగ్ని ఇవన్నీ పంచభూతాలని ఉపనిషత్తు చెప్పింది. అదే విధంగా మనం చెప్పాము అద్వైత వేదాంతంలో. కానీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, బౌద్ధ, జైన, వీళ్ళందరూ ఏం చెప్తారు ఈ ప్రపంచం గురించి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇందులో సాంఖ్య అంటే కాణాద మతం, బౌద్ధ మతం, ఆది పదార్థ మొదలైన వాళ్ళు, జైన మతం అని కూడా చెప్పచ్చు. సాంఖ్యులు, తర్వాత కాణాద అంటే తార్కికులు, కణాద ముని వలన వచ్చినటువంటి సిద్ధాంతము కాణాద మతం. కాణాద ఎందుకు వచ్చింది ఆయనకి పేరు? కపిల ముని ఆయన పేరు యాక్చువల్గా. న్యాయ తార్కికులు అంటారు వాళ్ళని. ఈయన కణాద అని, కణం అత్తి ఇది కాణాద అని అర్థం. ఆయన కొంచెం కథ చెప్తాం మధ్యలో. కథ అంటే నిజంగా జరిగిందే. ఒక బ్రాహ్మణుడు, కపిల అనే బ్రాహ్మణుడు, ఆయన ఎంత బీదవాడంటే అంత బీదవాడు. అందుకని పొలానికి వెళ్ళి పొలంలో బియ్యాన్ని, వడ్లు ఉంటాయి కదా, వడ్లన్నీ పోగు చేసిన తర్వాత వడ్లన్నీ తీసినప్పుడు కొన్ని దంచిన తర్వాత బియ్యం మిగులుతాయి, భూమి మీద కొన్ని మిగులుతాయి. ఆ మిగిలినవి ఏరుకొని తెచ్చుకొని క్లీన్ చేసుకొని తినేవాడిన. అందుకని ఆయనకి కణాద అని వచ్చింది. కణం అంటే బియ్యపు గింజలు, కణం తీసుకొని అత్తి భుజించేవాడు కణాద అని పేరు ఆయనకి వచ్చింది, టైటిల్ అది. కణాద మతం అంటారు. ఆయన నిజంగా కపిల ముని అన్నమాట. ఆయన సిద్ధాంతం, ఆయన కాణాద మతం అంటే న్యాయ సిద్ధాంతం. ఆయన ఏం చెప్పారు సృష్టి గురించి, బౌద్ధులు ఏం చెప్పేవాళ్ళు సృష్టి గురించి, వైశేషికులు ఏం చెప్పారు. వైశేషికులనే ఇక్కడ మనకు న్యాయమతం అని చెప్తాం, కాణాద అనేది. కానీ సాంఖ్యులు ఏం చెప్పారో చూద్దాం ఊరికే. ఇవన్నీ మనం చూసాం, కొంచెం బ్రహ్మసూత్రంలో చెప్పాను, తర్వాత కొన్ని ఉపనిషత్తుల క్లాసుల్లో కూడా చెప్పాను. ఈ సాంఖ్యులు ఏం చెప్తారంటే ఈ ప్రపంచానికి 24 తత్వాలు, 25 తత్వాలు ఉన్నాయి, అవి కారణం అని చెప్తారు. 13వ అధ్యాయం భగవద్గీత పురుష ప్రకృతి విభాగ యోగం చదివేటప్పుడు మనం క్షేత్రజ్ఞ విభాగ యోగం, అందులో పురుష ప్రకృతి గురించి చెప్పబడింది 13వ అధ్యాయం భగవద్గీతలో. ఒకసారి నోట్స్ ఉంటే చదివి చూసుకోండి. అప్పుడు ఆయన ఏం చెప్పారు, సాంఖ్య కారిక అనే పుస్తకం ఉంది వాళ్ళకి. మనకి ఎలా తత్వబోధో వేదాంతానికి సాంఖ్యులకు కూడా ఒక కారిక ఉంటుంది, ప్రైమరీ బుక్ అంటారు దాన్ని. అందులో ఆయన రాస్తారు ఆ 24 తత్వాలు ఏమిటి అని. అది ఒక శ్లోక రూపంలో ఉంటుంది. ఆ శ్లోకంలో ఈ 24 తత్వాలు చెప్పబడ్డాయి. ఆ 24 తత్వాలే ఈ జగత్ సృష్టికి కారణం అన్నారు.
ఎవరు? సాంఖ్య సిద్ధాంతం. ఈయన కపిలుడు సాంఖ్య సిద్ధాంతాన్ని ఇచ్చినవాడు కపిలుడు. కణాద వైశేషిక మతం, న్యాయమతం కణాద. ఈయన సాంఖ్య ఈ 24 తత్వాలు ఏం చెప్పాయంటే, ఏమిటి అవి అంటే 24 మూల ప్రకృతి. ఆ శ్లోకం చదువుతానంతే, దాంట్లోనే 24 ఉంటాయి. మూల ప్రకృతి అవికృతి మహదాద్య ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికృతయ న ప్రకృతి వికృత పురుషం న ప్రకృతి వికృతి పురుష అన్నారు. అంటే మహత్, అహంకార అని చదివాం మనం. ఈ సూక్ష్మభూతాలు, తర్వాత స్థూలభూతాలు, ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇవన్నీ రావటం మొత్తం 24 వస్తాయి అన్నమాట. చివరికి పురుషుడు, ఆయనకి వికృతి లేదు, అంటే మార్పు ఉండదు అని చెప్పి 25 తత్వాలు ఈ జగత్తుకి, ప్రపంచానికి కారణం అన్నారు. అది వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. ఈ వైశేషికులు ఏం చెప్తారు? న్యాయం. వైశేషికులు అంటే కణాద మతం. సప్త పదార్థాలు ఈ జగత్తుకి కారణం అంటారు వాళ్ళు. మనం ఇంతవరకు ఏం చదివాం? 100 శ్లోకాల వరకు పంచభూతాలు ఈ జగత్తుకి కారణం, పంచభూతాలు మాయా స్వరూపం, మాయ బ్రహ్మ చైతన్యంలో ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. కానీ మిగతా సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ వేరే వేరే ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకని అది మనకు ఇక్కడ పరిచయం చేస్తున్నారు ఆయన విద్యారణ్యుల వారు. వైశేషికులు 7 పదార్థాలు ఈ జగత్తుకు కారణం అంటారు వాళ్ళు. ఏమిటి ఆ 7 పదార్థాలు అంటే, అవి కూడా శ్లోకం రూపంలోనే ఉంటాయి అన్నీ. తర్క సంగ్రహ అనేది ప్రైమరీ బుక్. ఆ తర్కం చదివి అప్పుడు అందులో ఉంటాయి ఇవన్నీ కూడా. ఏమిట సప్త పదార్థాలంటే, ద్రవ్యగుణస్తథా కర్మ సామాన్యం సద్విశేషకం సమవాయ తదా భావ పదార్థ సప్తకీర్తిత. ద్రవ్యం అనేటి ఒక పదార్థం, గుణ అనదర్ పదార్థం, తథా అదేవిధంగా కర్మ ఒక పదార్థం, సామాన్యం మరొక పదార్థం, విశేషకం 5వ పదార్థం, సమవాయ 6వ పదార్థం, అభావ 7వ పదార్థం. ఈ పదార్థాలు లేక తత్వాలు, కేటగిరీస్ అంటారు ఇంగ్లీష్లో. ఇవన్నీ వైశేషికులు చెప్పారు. అదే న్యాయ, లాజిక్ అంటారు చూసారా? తార్కిక మతం, తార్కికులు వైశేషికులన్నా, తార్కికులన్నా, లాజిషియన్స్ అన్నా అంతా ఒకటే. ఓకే, వాళ్ళు ఈ సప్త అంటే 7 పదార్థాలు ఈ జగత్తుకి కారణం, సృష్టికి కారణం అని చెప్పి వాళ్ళు చెప్తారు. సరే, ఇప్పుడు ఈ కణాద ముని న్యాయం, అది సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక. వైశేషిక వేరు, న్యాయ వేరు. సాంఖ్య, యోగ దగ్గరగా ఉంటాయి సిద్ధాంతం, న్యాయ వైశేషిక దగ్గరగా ఉంటాయి. కపిల ముని ఇచ్చింది సాంఖ్యం, యోగం ఇచ్చింది పతంజలి మహర్షి. వైశేషిక కణాద మతం, న్యాయమతం. ఈ వైశేషిక మతం గౌతమముని ఇచ్చింది. గౌతమముని వైశేషిక మతం, కణాదముని న్యాయ సిద్ధాంతం. ఈయనేమంటారంటే, కణాదముని వైశేషికం వేరు, కణాదం వేరు, కానీ వారి సిద్ధాంతం అంతా దాదాపు 99% దగ్గరగా ఉంటుంది. ఓన్లీ కొంచెం భేదాలు ఉంటాయి. అందువల్ల 2 ఒకటిగానే చెప్పబడతాయి దాదాపు, సాంఖ్య యోగం లాగానే. ఇక్కడ వైశేషికం అనేది 7 పదార్థాలు అయితే, కణాదముని న్యాయ సిద్ధాంతంలో ప్రపంచం 16 పదార్థాలతో తయారు చేయబడింది. 16 తత్వాలు. కణాదమునికి న్యాయ సిద్ధాంతం ప్రకారం ప్రపంచం 16 పదార్థాలతో చేయబడింది. తర్వాత బౌద్ధ మతం, అందులో 4 మతాలు ఉన్నాయి. మళ్ళీ బౌద్ధమే 4గా మారింది. 4 శిష్యులు 4 సిద్ధాంతాలు చెప్పారు. వైభాషిక, క్షణికవాద, శూన్యవాద, తర్వాత యోగాచార మతం. వాళ్ళందరూ వాళ్ళ పద్ధతిగా చెప్పుకున్నారు అందరూ కూడా. కనుక చార్వాక మతం ఒకటి ఉంది, జైన మతం. వీళ్ళందరూ కూడా సృష్టి గురించి అనేక రకాలుగా చెప్పారు అని మనకి ఇక్కడ ఊరికే
ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏమని? సాంఖ్య కాణాద బౌద్ధ ఆద్యై, అంటే సాంఖ్యులు, తార్కికులు, బౌద్ధులు మొదలైన వాళ్ళు వారి చేత జగత్ భేద, ప్రపంచము, ఈ ద్వైత ప్రపంచము, ఇది ద్వైతం అంటే అనేక రకాలుగా కనపడేటటువంటిది, డ్యూయల్ అని అర్థం. డ్యూయాలిటీ. ద్వైతం అంటే ఒకటికి మించి ఉంటే ద్వైతం. 2, 3, 4, 5, 6 ఇట్లా ఉన్నాయి కదా వస్తువులన్నీ, ఇదంతా ద్వైతం. ఆ ద్వైతం అంటే ఒకటే ఆత్మ, ప్రపంచం అంతా సత్యమైనదంటే అది అద్వైతం. యథా యథా, ఏ విధంగా, అనేక యుక్తుల చేత ఉత్ప్రేక్షతే, ఊహింపబడుతున్నది వారి చేత. వారు ఆ విధంగా చెప్తున్నారు. 16 పదార్థాలని, 7 పదార్థాలని, 24 తత్వాలని, అనేక యుక్త్యా అంటే యుక్తి అంటే లాజిక్తో అన్నమాట. ఉత్ప్రేక్షతే ఊహిస్తున్నారు. తథా ఆయా విధంగా, అలాగే ఏషః ఈ జగద్భేదము భవతు ఉండుగాక, జరుగుగాక, మాకేంటి అంటారు విద్యారణ్యుల వారు. ఏంటి నష్టం మనకు? ఇంకా చిత్రదీప ప్రకరణంలో తర్వాత అధ్యాయంలో కూడా అనేక శ్లోకాలు, దాదాపు 60-70 శ్లోకాల్లో ఈ మతాల గురించి వివరిస్తారు విద్యారణ్యుల వారు. ఇదే పంచదశిలో చిత్రదీప ప్రకరణంలో వివరంగా ఇస్తారు. ఇక్కడ ఊరికి మనకు పరిచయం చేస్తున్నారు వాటి పేర్లు. ఇప్పుడు వారి వాదాన్ని అద్వైతం వీళ్ళకి భేదం ఉంటుంది. మనం అద్వైతం, వాళ్ళు చెప్పేది మనం చెప్పేది వేరే ఉంటుంది. దాని గురించి చెప్తున్నారు. భేదం ఉంటే ఉండనివ్వండి, మనకేంటి నష్టం అంటున్నారు ఆయన. చదువుతాను శ్లోకం 101. అవజ్ఞాతం సదద్వైతం నిశ్శంకైరన్యవాదిభిః ఏవం కాక్షతిరస్మాకం తద్వైతమవజానతాం. వీళ్ళు యుక్తిగా ఇన్ని తత్వాలు చెప్పినప్పటికీ కూడా వేదాంతంలో చెప్పేది ఏమిటి అంటే 4 మాటలు. బ్రహ్మ సత్యం ఒకటి, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, జీవ బ్రహ్మ ఏవ న అపరః, జీవుడు బ్రహ్మమే కానీ వేరు కాదు, ఈ జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, అంతే అయిపోయింది వేదాంతం. వీళ్ళు ఎంతో యుక్తితో చెప్పినప్పటికీ కూడా మనం ఏం చెప్తామంటే ఇదంతా స్వప్నం లాంటిది అని. కొంతమంది అయితే నిశ్చలదాస, విచారసాగర్ ఆ గ్రంథకర్త, బెల్లంకొండ రామరాయ కవి, అసలు ఈ జాగ్రత్త వ్యావహారికం అంటున్నారు మీరు, ఇదంతా ప్రాతిభాషికమేనండి అంటాడు ఆయన. అది ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. అంత తేలిగ్గా ఒప్పుకోరు అందరు. ప్రాతిభాషికం అంటే కళ లాంటిది అంటాడు ఆయన. గౌడపాదాచార్యుల వారు మాండుక్యలో కూడా అది అర్థం కావాలంటే ఇది కూడా కళ లాంటిదే అంటారు. ఎంత జ్ఞానం వాళ్ళకి. ఆ బెల్లంకొండ రామరాయ కవి, నిశ్చలదాస, గౌడపాదాచార్య, వీళ్ళందరూ కూడా చాలా అడ్వాన్స్డ్, హయ్యెస్ట్ అనమాట. ఇంకా దానికి వాళ్ళు అంత ధైర్యంగా చెప్పేస్తారు. ఈ విశిష్టాద్వైతం, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? విశిష్టాద్వైతం వైకుంఠం సత్యం, శైవులు ఏం చెప్తారంటే కైలాసమే సత్యం, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు అలా చెప్పినంత మాత్రాన మనకేంటి నష్టం? చెప్తే చెప్పుకోనివ్వండి అంటున్నాడు. వాళ్ళు చెప్పేది సత్యం కాదని మనకు తెలుసు కదా, అందువల్ల మనకేంటి బాధ? చూడండి శ్లోకం. నిశ్శంకైః అంటే వాళ్ళకి సందేహం లేదు, వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అనుకుంటున్నారు. అంత సంశయం లేనటువంటి జ్ఞానం. రైట్ ఈజ్ రైట్, ఇది రైట్ అని ఎట్లా చెప్తామంటే, రైట్ ఎందుకు రైట్ అని తెలుసుకోవాలి, తప్పైనది ఎందుకు తప్పని తెలుసుకోవాలి, తప్పు ఎందుకు రైట్ కాదు, రైట్ ఎందుకు తప్పు కాదు అది తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన జ్ఞానం అది. కనుక వీళ్ళు
అద్వైత సిద్ధాంతాన్ని తెలియక చివరి వరకు వెళ్ళజాలక, అంటే వాళ్ళు అర్థం చేసుకోలేక కూపస్థ మండూకంలాగా మా అని చెప్పేదే కరెక్టు, న్యాయంగా మా అని చెప్పేదే కరెక్టు, మా సిద్ధాంతమే పరమ సిద్ధాంతం అని మొండి వాదం అన్నమాట. మొండి వాదం అంటే మొండి పట్టుదలతో, ఇంకా సందేహం లేదు వాళ్ళు చెప్పేది. ఇంకా ఏమంటే సందేహపడేవాడికి ఏమైనా చెప్పొచ్చు, నేను అనుకున్నది కరెక్టా కాదా చెప్పండి అంటే వాడికి ఏమైనా చెప్పచ్చు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేవాడికి మనం తెలుగులో చెప్తుంటారు మన వాళ్ళు, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళండి అంటే వాడు మొండి, వాడు చెప్పినా వినడు అన్నాడు. అందుకని దానికి విద్యారణ్యుల వారు ఒక పదం వాడారు ఇక్కడ చూడండి, నిశ్శంకై అన్యవాదిని. ఇంకా శంకే లేదు, వాళ్ళకి డౌటే లేదు, ఇంకా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అర్థం. బౌద్ధులు అంతే, జైనులు అంతే, సాంఖ్య యోగ న్యాయ వైశేషిక అందరూ ఒకటే కేటగిరీలు వేరు చెప్పుకుంటూ వాళ్ళు చెప్పేది సత్యం అనేటటువంటి కూపస్థ మండూకాల్లాగా వాళ్ళు చెప్పేది న్యాయంగా వారి సిద్ధాంతమే పరమ సిద్ధాంతం అని చెప్పేటటువంటి, అంటే శృతి ప్రామాణ్యాన్ని లెక్క చేయకుండా వాళ్ళకి లాజిక్ ప్రధానం, శృతి కాదు ప్రధానం. శృతిని అనాదరించడం, లాజిక్ని ప్రథమంగా పెట్టుకోవడం. కానీ శంకరాచార్యుల వారు అద్వైతంలో ఏం చెప్తారంటే శృతి ప్రమాణం ఫస్ట్, లాజిక్ నెక్స్ట్ అన్నారు. వాళ్ళకేమో లాజిక్ ఫస్ట్. ఈ సాంఖ్య యోగ న్యాయ వైశేషిక బౌద్ధ జైన వీళ్ళందరికీ లాజిక్ ఫస్ట్, శృతి నెక్స్ట్. శృతి అంటే వేద ఉపనిషత్తులు, మనకేమో ఉపనిషత్తులు ఫస్ట్, లాజిక్ నెక్స్ట్. అది వాళ్ళకి మనకి డిఫరెన్స్ అన్నమాట. అటువంటి వాళ్ళు అవడం వలన అన్యవాదిభి అంటే సాంఖ్య మొదలైనటువంటి మతం అంటే అభిప్రాయం, వాళ్ళ చేత సదద్వైతం, సద్వస్తువు యొక్క అద్వితీయత్వం, సత్ అద్వైతం, సద్వస్తువు యొక్క అద్వితీయత్వం అవజ్ఞాతం, నిరాదరణ చేయబడింది వాళ్ళ చేత. అవజ్ఞాతం నిరాదరణ చేయబడింది, తెలుసుకోలేకపోబడింది వాళ్ళ చేత. తత్ ద్వైతం వారిచే ప్రతిపాదింపబడినటువంటి ద్వైతం, వాళ్ళు చెప్పింది ద్వైతమే కదా, అద్వైతం తప్ప ఏ సిద్ధాంతమైన అన్ని ద్వైతాన్ని గురించే మాట్లాడాయి. వారిచే ప్రతిపాదింపబడినటువంటి ద్వైతం కూడా జగత్ సత్యత్వాది ద్వైతం. వాళ్ళకి జగత్ సత్యం. విశిష్టాద్వైతులకి స్వప్నం కూడా సత్యమే. విశిష్టాద్వైతులకి వైకుంఠం సత్యం, విష్ణువు సత్యం, ఈ జగత్తు సత్యం. అన్ని సిద్ధాంతాలకి జగత్తు సత్యం. జగత్తు మిథ్య అనేవాళ్ళు మనం ఒక్కడమే అద్వైతులం. సాంఖ్య న్యాయ యోగ వైశేషిక పూర్వమీమాంస వీళ్ళందరికీ కూడా, బౌద్ధ జైనులందరికీ జగత్తు సత్యం, జగత్తు మిథ్య అనరు వాళ్ళు. వాళ్ళ చేత ప్రతిపాదింపబడినటువంటి జగత్ సత్యత్వాది ద్వైతము అవజానతాం, శృతి యొక్క అనుభవం వలన మిథ్య అని తెలుసుకున్నటువంటి మనమేమో శృతి వలన ఇది మిథ్య అని తెలుసుకున్నాం కదా. వాళ్ళేమో లాజిక్ను ముందు పెట్టుకొని శృతిని లెక్క చేయకుండా ఇది సత్యం అంటున్నారు. అస్మాకం మనకు కాక్షతి, అద్వైతులమైనటువంటి మనకు ఏమిటి హాని? వాళ్ళేమో లాజిక్ ప్రధానంగా పెట్టుకొని ఇది ద్వైతము ఇది సత్యం అంటున్నారు ఈ ప్రపంచాన్ని. మనం శృతిలో చెప్పిన దాన్ని విద్యారణ్యుల వారు చెప్తున్నారు. శృతిలో చెప్పినటువంటి వాక్యాల ద్వారా మనం ఏ సిద్ధాంతానికి వచ్చాం? జగత్తు మిథ్య అనేటువంటి సత్యం, జగత్తు మిథ్య అనేటువంటిది పరమసత్యం. అది తెలుసుకున్న మనకేమిటి హాని? వాళ్ళు మాట్లాడితే మాట్లాడనివ్వండి అంటున్నారు విద్యారణ్యుల వారు. అంత ధైర్యం చూడండి. వాళ్ళేమో సరి అయినది ద్వైతం చెబుతూ అదే కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. మనమేంటి, ద్వైతం కరెక్ట్ కాదు, నిర్విశేషం పరం బ్రహ్మ అద్వైతమే సత్యం, అది నేను జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం మంది. కనుక వాళ్ళకి ఇవన్నీ కూడా ద్వైతం సత్యం కనపడ్డప్పుడు కూడా మనకేంటి హాని అంటున్నారు ఈయన.
కనుక ఇప్పుడు తర్వాత శ్లోకం చదువుతాం. ద్వైతావజ్ఞా సుస్థితా చేత్ అద్వైతేధిస్థిరా భవేత్ స్థైర్యే తస్యా పుమానేషః జీవన్ముక్త ఇతీర్యతే. ద్వైత అవజ్ఞ, ద్వైత ప్రపంచం మనం నిరసన చేస్తే, అవజ్ఞ అంటే మనం ద్వైత ప్రపంచాన్ని పట్టించుకోం, అది నిజం కాదు. సుస్థితా చేత్, మనకు దృఢమైనటువంటి జ్ఞానం కలిగితే, అద్వైతే, అద్వైతం సత్పదార్థమైనటువంటి అద్వైతమైనటువంటి ద్వితీయం లేనటువంటి అద్వితీయమైనటువంటి ఈ ఉనికి ఎరుకని ఎప్పుడైతే బుద్ధిలో స్థిరంగా తెలుసుకుంటాడో, స్థిరా బుద్ధి భవేత్, నీ బుద్ధిలో నిశ్చయం అవుతుందో ఈ జ్ఞానము. ఏషః పుమాన్, ఆ వ్యక్తి, అంటే మీరందరూ కనుక సరిగ్గా విని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి పుమాన్, అట్టి దృఢ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని అర్థం, జ్ఞాని అని అర్థం. ఈ జ్ఞాని ఏమవుతాడు? జీవన్ముక్త ఇది, జీవన్ముక్తుడని చెప్పవచ్చు. ఈర్యతే, చెప్పబడుతున్నాడు. మరి మరొక జన్మలో కూడా వాళ్ళకి ఇంకా శరీరము ఉండదు. జీవన్ముక్తి అంటే అదే, పునర్జన్మ లేనటువంటి, పునర్జన్మ రాహిత్యమైనటువంటి జీవన్ముక్తిని పొంది తర్వాత విదేహముక్తి అన్నారు. అంటే ఏమని తెలుసుకుంటాడు, ఏం తెలుసుకున్నాడు ఆ జ్ఞాని అనేది మనకు తర్వాత శ్లోకంలో భగవద్గీత 2వ అధ్యాయ శ్లోకంలో చెప్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి అని. జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇంకా ఈ యొక్క వ్యక్తి ఎటువంటి జ్ఞానాన్ని పొందాడు అన్నారు. ఈ సత్ అనేటువంటిది, చిత్ అనేటువంటిది ప్రమాత, నిర్విశేషం చిత్ ప్లస్ నామరూప అయితే ప్రమాత అని పేరు. నిర్విశేషం సత్ ప్లస్ నామరూప అంటే ప్రమేయ ప్రపంచ. ఈ ప్రమేయ ప్రపంచము సదాత్మకం. ఈ ప్రమాత జీవుడు చిదాత్మకం. ఇక్కడ చిత్తు వ్యక్తమవుతున్నది, ప్రపంచ నామరూపాల్లో సత్తు వ్యక్తమవుతుంది. కనుక చైతన్యమైనటువంటి జీవుల్లో చిత్తు ప్రధానం, నామరూపాలు జడ పదార్థాల్లో సత్తు ప్రధానం. కనుక ఈ చైతన్యమైన జీవుడు సత్ప్రధానమైనటువంటి ఈ ప్రపంచ నామరూపాలతో వ్యవహారం చేస్తున్నాడు. ఈ రెండింటినీ కలిపేది ఎవరు? ఈ ప్రమాత అయినటువంటి జీవుణ్ణి. నిర్విశేష చిత్ ప్లస్ శరీరం, మనస్సు, ఇవన్నీ నామరూపం. అదేవిధంగా సదాత్మకం, పుస్తకం ఉన్నది, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, పెన్ను ఉన్నది, ఆ ఉనికి ఉన్నది సదాత్మకం, అది ప్రమేయం. ఈ నేను ప్రమాతని. ఆ ప్రమేయ ప్రమాతకి మధ్యలో ఎవరు కనెక్షన్ అంటే ప్రమాణం. ప్రమాణం ఎవరు అంటే కళ్ళు. మన కళ్ళ ద్వారా, ఈ ప్రమాణం ద్వారా నేను ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాను. కనుక ప్రమాత ప్రమేయం చిదాత్మకం సదాత్మకం మధ్య ట్రాన్సాక్షన్ చేసేది ప్రమాణం. కనుక ఎప్పుడైతే నువ్వు ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నావో ప్రమాత ఉన్నట్లు, ప్రమేయం ఉన్నట్లు. లేకపోతే ప్రమాణానికి ఏంటి పని? కళ్ళకి ఏంటండి పని? ఇప్పుడు ఈ పుష్పం ఉంది, ఆ పుష్పం చూపించినప్పుడు కళ్ళు చూసినాయి. మందార పుష్పం పింక్ కలర్ చూసింది కళ్ళు. ఇదేమిటి? ప్రమేయం, పుష్పం. ఏమిటి ప్రమేయం అంటే నిర్విశేషం ప్లస్ సత్, పుష్పం ఉన్నది. నేను చూసేవాడిని, జీవుణ్ణి ప్రమాత, తెలుసుకునేవాడిని. నిర్విశేషం చిత్ ప్లస్ నామరూప. ఈ పుష్పానికి నాకు మధ్యలో ఏమిటి? ప్రమాతక ప్రమేయానికి మధ్యలో కనెక్షన్ అంటే ప్రమాణం కన్ను. అర్థమైందా? అదేవిధంగా శబ్ద ప్రమాణం తెలుసుకోవాలి. తర్వాత క్లాస్లో చూస్తాం వచ్చేవారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి